హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 113. కారులో గుడి నుండి ఇంటికి తిరిగి వస్తుండగా సౌమ్య మహేంద్ర వైపు చూసి, మావయ్య గారు, నేను మీకు ఒక అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్ ఇక్కడి నుండి చాలా దూరం, అయినా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అని అంటుంది. పర్వాలేదు చెప్పమ్మా అని డ్రైవర్ అమ్మాయి చెప్పిన అడ్రస్కి కార్ని పోనివ్వు చెప్పాడు మహేంద్ర. డ్రైవర్ సౌమ్య చెప్పిన అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర కార్ని ఆపుతాడు. ఎవరి ఇల్లు ఇది అని సౌమ్యను అడుగుతాడు మహేంద్ర. హర్షవర్ధన్ సార్ ఇల్లు మావయ్య గారు అని సౌమ్య కారు దిగి లోపలికి వెళ్ళి పింకీని బయటకు తీసుకొని వస్తుంది. పింకీని చూడగానే బోన నవ్వుతూ కారు దిగి, పింకీ నువ్విక్కడున్నావేంటి అని అడుగుతుంది. ఆల్రెడీ పింకీ ఎవరో తెలిసిన సరోజ మౌనంగా ఉంటుంది. సౌమ్య నవ్వుతూ, పింకీ హర్షవర్ధన్ సార్ కూతురు వదిన అని చెప్తుంది. ఆ మాటకు బోన మహేంద్ర ఇద్దరు ఆశ్చర్యపోతారు. సహజ, గాయత్రి, సుగుణ ముగ్గురు పింకీని చూసి కారు దిగి పింకీ దగ్గరికి వచ్చి, బంగారు తల్లి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని నవ్వుతూ పింకీని ఎత్తుకుంటారు. పింకీ అందరి వైపు చూసి, హాయ్ నారాయణరావు తాతయ్య, సుందరం తాతయ్య, గాయత్రి నాయనమ్మ, సుగుణ నాయనమ్మ, సహజ అత్త అందరూ ఇక్కడే ఉన్నారు అని అంటూ పింకీ ముద్దుగా అందరికీ హాయ్ చెప్పింది. మహేంద్రకు పింకీని చూడగానే, మున్నాకు కూతురు పుట్టిందా? ఇప్పటిదాకా ఈ విషయం నాకు తెలియలేదే అని అనుకుంటూ పింకీ దగ్గరికి వచ్చి, ఈ తాతయ్య దగ్గరికి వస్తావా బంగారు తల్లి అని అడుగుతాడు. పింకీ మొదటిసారి మహేంద్రను చూడడం. నేను రాను అని అంటూ సౌమ్యను అల్లుకుపోతుంది పింకీ. సౌమ్య సరోజ వైపు చూసి, అత్తయ్య గారు, పింకీని నేను మన ఇంటికి తీసుకురావచ్చా అని అడుగుతుంది. సౌమ్య సరోజను ఆ మాట ఎందుకు అడిగిందో మహేంద్ర, బోనకు, సరోజకు అర్థమైంది. సరోజ చిన్నగా నవ్వుతూ తన తలని ఊపుతుంది. బోన పింకీ వైపు చూసి, మనం మన ఇంటికి వెళ్దామా, నువ్వు వస్తావా అని అడుగుతుంది. పింకీ సౌమ్య వైపు చూసింది. సౌమ్య నవ్వుతూ, నీ క్యూట్ ఆంటీ నిన్ను ఇంటికి పిలుస్తుంటే నువ్వు వెళ్ళవా అని అడుగుతుంది. పింకీ బోన వైపు చూసి, ఎందుకు రాను, తప్పకుండా వస్తాను ఆంటీ అని నవ్వుతూ తన తలను గుండ్రంగా ఊపుతుంది పింకీ. బోన పింకీని ఎత్తుకొని ముద్దులాడుతూ, మనం ఇప్పుడు మన విల్లాకి వెళ్దాం పదా అని పింకీని తీసుకొని అందరూ విల్లాకు బయలుదేరతారు. గౌతమ్ నందన్ వైపు చూసి, మున్నా మనకి హ్యాండ్ ఇచ్చాడు మామ అని అంటాడు. అప్పుడే మున్నా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి జడ్జి ముందర నిలబడతాడు. అక్కడ మున్నాను చూసిన నందన్, గౌతమ్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. పార్వతి, సౌజన్య ఇద్దరు తమ కళ్ళను పెద్దవి చేసి జడ్జి ముందర నిలబడి ఉన్న మున్నా వైపు అలా చూస్తూ ఉంటారు. మున్నా జడ్జి వైపు చూసి, సార్, నేను నందన్ కుమార్ తరఫున అతని కేసును వాదించడానికి వచ్చిన లాయర్ని. నా పేరు హర్షవర్ధన్ అని తన ఐడి, తాను ఈ కేసు టేకప్ చేస్తున్నట్లు కొన్ని డాక్యుమెంట్స్ జడ్జి చేతికి అందించాడు మున్నా. అక్కడ హర్షవర్ధన్ని చూసిన రవి తరఫు లాయర్ మిస్టర్ శర్మ తన అటెండర్తో, ఈ లాయర్ ఎవరో పిచ్చోడిలా ఉన్నాడే, ఓడిపోయే కేసుని టేకప్ చేశాడు, చూస్తుంటే పిల్ల బచ్చాలా ఉన్నాడు, కేసులు ఏమీ లేక డబ్బుల కోసం ఈ కేసు ఒప్పుకున్నట్లు ఉన్నాడు. ఈ పిల్ల బచ్చా లాయర్ నా ముందు అసలు నిలవలేడు. ఒక్క రౌండ్కే వీడి నోరు మూయించి ఈ కేసును గెలుస్తాను చూడు అని గర్వంగా అంటాడు మిస్టర్ శర్మ. గౌతమ్ గబగబా మున్నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడ హ్యాండ్ ఇస్తావేమోనని ఎంత భయపడిపోయానో తెలుసా మామ, పోనీలే, లేట్ అయినా రావాల్సిన సమయానికి వచ్చావు అని అంటాడు. మున్నా వచ్చాడంటే నందన్కి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. మున్నా గౌతమ్ వైపు చూసి, హెవీ ట్రాఫిక్ రా మామ, దానికి తోడు దారిలో నా కారు చెడిపోయింది, క్యాబ్లో వచ్చాను, సారీరా మామ అని అంటూ షేక్ హ్యాండ్ కోసం తన చేతిని ముందుకు చాపుతాడు మున్నా. గౌతమ్ తన చేతిని మున్నా చేతితో కలుపుతూ, షేక్ హ్యాండ్ కాదురా మామ, స్నేహితులు హక్ చేసుకోవాలిరా అని మున్నాను గట్టిగా హక్ చేసుకుంటాడు గౌతమ్. మున్నా నందన్ వైపు చూసి, బాగా టెన్షన్ పెట్టినట్లు ఉన్నాను, సారీరా మామ, లేట్ అయింది అని సైగ చేసి చెప్పాడు. అప్పటి వరకు మున్నా మీద కోపంగా ఉన్న నందన్ పెదవులపై చిన్న స్మైల్ చేరడంతో ప్రశాంతంగా, ఇట్స్ ఓకే అని అంటాడు నందన్. మున్నాను అక్కడ చూసిన పార్వతి, సౌజన్య, సుధాకర్ ముగ్గురు షాక్ అయి, నందన్ కేసుని మున్నా వాదిస్తున్నాడా, మనకు తెలియకుండా ఈ ముగ్గురు ఎప్పుడు ఒకటయ్యారు, అందుకనేనా గుళ్ళో ఆ సౌమ్య నా ముగుడే ఈ కేసు గెలుస్తాడని అంత ధైర్యంగా నాతో చెప్పింది,
నాకు ఎందుకో కంగారుగా ఉందండి అని అంటుంది పార్వతి. మున్నానే కాదు, ఎంత తోపు లాయర్ అయినా నందన్ తరఫు వాదించినా ఈ కేసు నందన్ గెలవలేడని మన లాయర్ మనతో చెప్పాడు కదా. అనవసరంగా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? నేను ఇప్పుడే మన లాయర్తో మాట్లాడి వస్తాను అని అంటాడు సుధాకర్. మున్నా చుట్టూ చూసి గౌతంతో నేను చెప్పిన పని చేశారన్నమాట. గుడ్, మిగిలిందంతా నేను చూసుకుంటాను మామ అని అంటాడు. నువ్వు మాకు ఏం చెప్పావు, మేమేం చేశాము అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు గౌతమ్. అదేంట్రా అలా అడుగుతున్నావు? రవిని ఈ ఫస్ట్ హియరింగ్కి కోర్టుకు రాకుండా చేయమని నేను చెప్పాను కదా, ఆ మాట సౌమ్య మీతో చెప్పలేదా అని అడుగుతాడు మున్నా. అప్పుడు అర్థమవుతుంది నందన్కి గౌతమ్కి శేఖర్ శ్రీనివాస్ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారో. అప్పుడే శ్రీనివాస్ దగ్గర నుంచి మున్నాకు మెసేజ్ వస్తుంది. సార్ మీరు చెప్పినట్లే చేశాము అని అందులో ఉంటుంది. మున్నా తన తలను పైకెత్తి చూశాడు. శ్రీనివాస్ శేఖర్ ఇద్దరు లోపలికి వస్తూ మేము ఇక్కడ ఉన్నాం సార్ అని నందన్ గౌతమ్ల పక్కకు వచ్చి నిలబడతారు ఆ ఇద్దరు. సైలెంట్ ప్లీజ్, ఇరుపక్షాల లాయర్సు మీ వాదనలు మొదలు పెట్టండి అని అంటాడు జడ్జ్. లాయర్ శర్మ సుధాకర్ వైపు చూసి రవి ఎక్కడా, తొందరగా పిలవండి అని అంటాడు. రవి బయటకు వెళ్ళాడన్న విషయం సుధాకర్కి, పార్వతికి, సౌజన్యకి ముగ్గురికి తెలియదు. ముగ్గురు రవి ఎక్కడా అని అంతా వెతుకుతూనే సుధాకర్ రవికి ఫోన్ చేశాడు. మీరు డైల్ చేసిన నెంబర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు అని మెసేజ్ వస్తోంది. జడ్జ్ లాయర్ శర్మ వైపు చూసి మిస్టర్ శర్మ, మీ క్లయింట్ను పిలిచి బోనులో నిలబడమని చెప్పి ముందుగా మీ వాదనను ప్రారంభించండి అని అంటాడు జడ్జ్. నా క్లయింట్ ఇక్కడే ఉన్నాడు సార్, 2 నిమిషాల్లో వస్తాడు అని పార్వతి సౌజన్యల వైపు చూసి బయటకు వెళ్ళి రవిని త్వరగా తీసుకురండి అని సైగ చేశాడు లాయర్ శర్మ. ఈ సమయంలో రవి ఎక్కడికి వెళ్ళాడబ్బా అని తన తలను పట్టుకుని చైర్లో కూర్చుంటాడు లాయర్ శర్మ. 5 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అయినా రవి రాలేదు. మీ క్లయింట్ ఎక్కడ మిస్టర్ శర్మ? ఎక్కడ ఉన్నా మీ క్లయింట్ని వచ్చి త్వరగా బౌన్లో నిలబడమని చెప్పండి అని మరోసారి చెప్పాడు జడ్జ్. గౌతమ్ శ్రీనివాస్ వైపు చూసి ఇంతకీ ఆ రవిని మీరేం చేశారా అని కంగారుగా అడుగుతాడు. బావా, ఇక్కడేం మాట్లాడొద్దు, కోర్టు నుండి బయటకు వెళ్ళిన తర్వాత అన్నీ వివరంగా మీకు చెప్తాము బావా అని సైలెంట్గా ఉంటారు శ్రీనివాస్ శేఖర్ ఇద్దరు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ శర్మ? మీరు అడిగారని 2 నిమిషాలు కాదు 20 నిమిషాలు టైం ఇచ్చాను. మీ క్లయింట్ ఎక్కడ? మీరు మీ వాదనను ప్రారంభిస్తున్నారా లేదా అని గట్టిగా అడుగుతాడు జడ్జ్. లాయర్ శర్మ సుధాకర్ వైపు చూశాడు. రవి ఇక్కడెక్కడా కనిపించలేదని సైగ చేసి చెప్పాడు సుధాకర్. లాయర్ శర్మ పైకి లేచి మున్నా వైపు చూశాడు. మున్నా తన తలను పైకెత్తకుండా చాలా సీరియస్గా కేస్ స్టడీ చేస్తూ కనిపించాడు. అలానే నందన్, గౌతమ్, శేఖర్, శ్రీనివాసుల వైపు చూశాడు లాయర్ శర్మ. ఆ నలుగురు మాకేమీ తెలియదు అన్నట్లుగా మొహాలు పెట్టుకుని కూర్చున్నారు. లాయర్ శర్మ జడ్జి వైపు చూసి నా క్లయింట్ 5 నిమిషాల క్రిందటి వరకు ఇక్కడే మన మధ్య ఉన్నాడు సార్. ఫోన్ మాట్లాడి వస్తాను అని 2 అడుగులు బయటికి వేశాడు అంతే. అంతలోపు నా క్లయింట్ ఎలా మాయమైనాడో మాకు అర్థం కావడం లేదు సార్ అని చెప్పాడు లాయర్ శర్మ. అంటే మీ ఉద్దేశం కోర్టు ఆవరణలో ఉన్న మీ క్లయింట్ని ఎవరైనా కిడ్నాప్ చేశారని మీకు అనుమానంగా ఉందా అని అడుగుతారు జడ్జ్. అనుమానం కాదు జడ్జి గారు, ఖచ్చితంగా ఈ మున్నానే మా రవిని కిడ్నాప్ చేసి ఉంటాడు అని పైకి లేచి గట్టిగా చెప్పింది పార్వతి. అమ్మ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా బోన్లోకి వచ్చి నిలబడి చెప్పండి అని అంటాడు జడ్జ్. ఆలోపే మున్నా ఫోన్కి ఒక మెసేజ్ని పంపిస్తాడు శ్రీనివాస్. ఆ మెసేజ్ని చదివిన మున్నా చిన్నగా నవ్వుకుంటూ మీరిద్దరూ సామాన్యులైతే కాదురా అని అనుకుంటాడు. చెప్పండమ్మా అని పార్వతిని అడుగుతాడు జడ్జ్. చెప్పేది ఏముంది సార్, మా వైపు న్యాయం ఉందని, ఎక్కడ ఆ నందన్ ఈ కేసు ఓడిపోయి మా రవి ఈ కేసు గెలుస్తాడేమోనని ఈ మున్నానే మా రవిని కిడ్నాప్ చేయించి ఉంటాడు సార్ అని అంటుంది పార్వతి. వెంటనే మున్నా పైకి లేచి ఇది మరీ బాగుంది, వాదనలు ప్రతివాదనలు జరగకుండానే ఈ కేసు మీరు గెలుస్తారని మీరే నిర్ణయించుకుంటారా? అలాంటప్పుడు ఈ కోర్టు ఎందుకు? వాదించడానికి లాయర్లుగా మేమిద్దరం ఎందుకు? తీర్పు చెప్పడానికి ఆ జడ్జి గారు ఎందుకు? మరో మాట, 30 నిమిషాల కిందటి వరకు ఇక్కడున్న వ్యక్తిని ఈ కోర్టు ఆవరణలో మేము కిడ్నాప్ చేశామని మా మీద అనవసరంగా నింద మోపుతున్నారు. ఆ 30 నిమిషాల నుంచి నేను నా క్లయింట్ ఇక్కడే ఉన్నాము కదా. మీరు మాపై వేసిన ఆరోపణ తప్పు అని తేలితే మీ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను.
జాగ్రత్త అని కోర్టు ఆవరణలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయిగా. రవి బయటికి వెళ్ళాడా లేదంటే కోర్టు ఆవరణలోనే ఉన్నాడా, రవి ఎక్కడికి వెళ్ళాడన్నది సీసీ కెమెరాలలో రికార్డ్ అయి ఉంటుందిగా. ఆ రికార్డును చూస్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది కదా జడ్జి గారు అని అంటాడు మున్నా. జడ్జ్ 30 నిమిషాల కిందిటి సీసీ కెమెరా ఫోటోస్ని చెక్ చేశాడు. అందులో రవి లాయర్తో గుసగుసగా మాట్లాడి కోర్టు ఆవరణ నుండి బయటకు వెళ్ళింది కనిపించింది. చూశారా జడ్జి గారు, ఎవరు రవిని కిడ్నాప్ చేయలేదు. రవి తనకై తాను బయటికి వెళ్ళాడు. ఇందులో ఎవరి బలవంతం లేదు అని చెప్తాడు మున్నా. లాయర్ శర్మ కోపంగా పార్వతి వైపు చూసి తన తలను పట్టుకొని చైర్లో కూర్చుంటాడు. జడ్జి గారు అంతా పరిశీలించి పార్వతి లాయర్ హర్షవర్ధన్ మీద తప్పుడు ఆరోపణ చేసినందుకు లాయర్ హర్షవర్ధన్ గారిని క్షమాపణ అడగాలని, పార్వతికి 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు సమయాన్ని లాయర్ హర్షవర్ధన్ తన క్లయింట్ నందన్ కుమార్ సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు లాయర్ శర్మను తన క్లయింట్ రవిని మందలిస్తూ వారికి 50,000 రూపాయలు జరిమానా విధిస్తూ ఇంకొకసారి ఇలా కోర్టు సమయాన్ని వృధా చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లాయర్ శర్మకు తన క్లయింట్ రవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈ కేసు నెక్స్ట్ వారానికి వాయిదా వేయడమైనది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జడ్జ్. మున్నా, నందన్, గౌతమ్, శేఖర్, శ్రీనివాస్ దగ్గరికి వచ్చి ప్రస్తుతానికి గండం తప్పింది అని అంటాడు. పార్వతి, సుధాకర్ల వైపు కోపంగా చూస్తూ రవి ఎక్కడికి వెళ్ళాడు చచ్చాడు అని కోపంగా అడుగుతాడు లాయర్ శర్మ. ఫోన్ చేస్తున్నా రవి ఫోన్ కలవడం లేదు సార్ అని అంటుంది సౌజన్య. మీలాంటి వాళ్ళ కేసు టేకప్ చేసినందుకు ముందు నాకు బుద్ధి లేదు అని లాయర్ శర్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రవి వల్లే ఇదంతా జరిగిందని మున్నా వైపు కోపంగా చూస్తూ తాము అనుకున్నదొకటి ఇక్కడ జరిగింది ఒకటి అని పార్వతి, సౌజన్య, సుధాకర్ ముగ్గురు తమ తలను పట్టుకొని కూర్చుంటారు. మహేంద్ర నందన్కి కాల్ చేసి కోర్టులో జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటాడు. మీతో పాటు మున్నాను కూడా ఇంటికి లంచ్కి తీసుకురండి అని చెప్పాడు మహేంద్ర. అలాగే నాన్న అని అంటాడు నందన్. నందన్, గౌతమ్, మున్నా, శేఖర్, శ్రీనివాస్ 5గురు విల్లాకు బయలుదేరాలని కారులో కూర్చుంటారు. గౌతమ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని నందన్ కూల్గా ఉన్నాడు కానీ ఈరోజు కోర్టులో ఏం జరుగుతుందో ఏమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను రా మామ. ఇక నందన్ని ఈ కేసు నుండి బయటపడేసే బాధ్యత నీదిరా మామ. ఈరోజు మాత్రం నీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలిరా మామ అని మున్నా వైపు చూస్తూ నవ్వుతూ అంటాడు గౌతమ్. ఈరోజు జరిగిన దానికి మీరు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ఇదిగో ఈ హీరోస్ ఇద్దరే అందుకు కారణం అంటాడు మున్నా. శేఖర్ తన కాలర్ని సరిచేసుకుంటూ సార్ మీరు అలా నన్ను పొగడకండి, నాకు సిగ్గేస్తోంది అని అంటాడు. సిగ్గుపడింది చాలు గాని ముందు ఆ రవిని మీరేం చేశారు అది చెప్పండిరా అని అడుగుతాడు గౌతమ్. శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు చిన్నగా నవ్వుతూ రవిని కోర్టుకు రాకుండా చేయాలని పొద్దున హోటల్లో రవి చేత మోషన్ ట్యాబ్లెట్లు కలిపిన కాఫీని తాగించాము. అయినా రవి కోర్టుకు వచ్చాడు. రవికి అప్పటికే విపరీతంగా మోషన్స్ అవుతున్నాయని డైపర్ వేసుకొని వాటిని కంట్రోల్ చేస్తున్నాడని మాకు అప్పుడే తెలిసింది. రవి బయటకు వెళ్తుండగా రవిని ఫాలో అవుతూ మేము కూడా రవి వెంటే బయటకు వెళ్ళాము. కోర్టు ఆవరణలో ఉన్న వాష్రూమ్స్ బాగోలేవని రవి కోర్టుకు ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళడం మేము చూసాము. వెంటనే మేము కూడా ఆ హోటల్లోకి వెళ్ళాము. రవి ఆ హోటల్లో ఒక రూమ్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాలనే హడావుడిలో రూమ్ డోర్ క్లోజ్ చేసుకోకుండానే వాష్రూమ్లోకి వెళ్ళాడు రవి. మేము వెంటనే ఆ వాష్రూమ్ డోర్ని క్లోజ్ చేసి వాడి ఫోన్ని తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఆ రూమ్ డోర్కి లాక్ వేసి వచ్చేసాము. ఇదిగో ఆ రూమ్కి ఆ రవిగాడి ఫోన్ అని నందన్కి, గౌతమ్కి, మున్నాలకు ఆ రెండింటిని చూపించాడు శేఖర్. అంటే ఇప్పుడు రవి ఆ హోటల్ రూమ్లో ఉన్న వాష్రూమ్లో బందీ ఉన్నాడన్నమాట అని అడుగుతాడు గౌతమ్. అవును బావా, అది చేసింది మేమిద్దరమేనని ఎవరికి తెలియదులే బావా, మీరు కంగారు పడకండి అని నవ్వుతూ చెప్పాడు శేఖర్. అయినా ఈ క్రెడిట్ అంతా మా సౌమ్యక్కకే వెళ్తుంది అని ఆనందంలో నోరు జారుతాడు శేఖర్. నందన్ చిన్నగా నవ్వుకుంటూ అప్పుడే అనుకున్నాను ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలు మీ అక్కే ఇస్తుందని. అసలు బుర్రే లేని మీ అక్క చెప్పిన దానికి గంగిరెద్దుగా తల ఊపుతూ ముందు వెనక ఆలోచించకుండా ఆ పని చేసే ఇద్దరు తెలివి తక్కువ తమ్ముళ్ళు
ముగ్గురికి ముగ్గురు సరిపోయారు అని కావాలనే శేఖర్కి కోపం తెప్పించాలని అంటాడు నందన్. నందన్ అనుకున్నట్లు తన మాటలకు కోపం వచ్చిన శేఖర్, ఏంటి బావా మమ్మల్ని అంత మాట అన్నారు? ఈ పని చేయడానికి నేను, మా అన్నయ్య, మా అక్క ఎంత కష్టపడ్డామో మీకు తెలుసా? అంతెందుకు బావా, ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడడానికి కారణం కూడా మా అక్కనే. ఆ విషయం మీకు తెలుసా బావా అని శ్రీనివాస్ ఎంత చెప్తున్నా వినకుండా ఉక్రోషంతో, హర్షవర్ధన్ సార్ మీ కేసును వాదించడానికి మహేంద్ర మావయ్య చేత, బోన వదిన చేత అలా మాట్లాడించింది మీరు. హర్షవర్ధన్ సార్తో మాట్లాడడానికి మీ ముగ్గురు స్నేహితులు తిరిగి మళ్ళీ ఒకటి అవ్వడానికి కారణం ఎవరనుకుంటున్నారు? మా సౌమ్యక్కనే బావా. ఏమీ తెలియకుండా మా అక్కని బుర్ర తక్కువదని అనకండి బావా అని అంటాడు శేఖర్. శ్రీనివాస్ తన తలని బాదుకుంటూ, మొత్తం పెంట పెంట చేశావు కదరా అని అనుకుంటాడు. మొన్న శేఖర్ వైపు చూసి, ఇప్పుడే కదరా నిన్ను హీరో అనుకున్నాను, అంతలోపే కమిడియన్లా మారి సీన్ మొత్తం రివర్స్ చేశావు కదరా. ఇప్పుడు నందన్ చేతుల్లో మీ సౌమ్యక్కకు ఉంటుంది అసలు సినిమా అని అనుకుంటాడు. మొన్న కారుని డ్రైవ్ చేస్తున్న గౌతమ్ నందన్ వైపు చూసి, నువ్వు గెస్ చేసింది కరెక్టే మామా అని చిన్నగా నవ్వుకుంటాడు. నందన్ శేఖర్ వైపు చూసి, మీరు చేసిన పనులు తప్పు అని నేను అనడం లేదు శేఖర్, కానీ మీ వయసు అది కాదు అని అంటున్నాను. మీరిద్దరూ ఇంకా చిన్నవాళ్లే. మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు ఏదైనా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారా? అంతెందుకు, ఒక పని చేసేటప్పుడు మీకు ఏదైనా జరగగానే జరిగితే మిమ్మల్ని మీ అక్క వచ్చి కాపాడుతుందా? లేదంటే మీ అక్క ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే మీరిద్దరూ వెళ్ళి మీ అక్కను కాపాడగలుగుతారా? లేదు కదా. పైగా మీ ముగ్గురికి ఏదైనా అయితే మిమ్మల్నే నమ్ముకొని ఉన్న మేమంతా ఏం కావాలి చెప్పండిరా అని అడుగుతాడు నందన్. అందుకు శ్రీనివాస్, శేఖర్ ఇద్దరూ తలదించుకుంటారు. మీ ఇద్దరికి అంత వయసు లేదు శేఖర్. మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు నాకు కానీ గౌతమ్కి కానీ ఒక్క మాట చెప్పి చేస్తే మీకు ఏం కాకుండా మీ వెనకాల మేము డాలులా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాం కదరా. ఇప్పుడు మీ వయసుకు అనుభవం తక్కువ, దూకుడు ఎక్కువ. మేము మీ వయసులో ఉన్నప్పుడు ఇలా దూకుడుగా పనులు చేసి చిక్కుల్లో పడేవాళ్ళం. అప్పుడు మా తాతయ్య, మా నాన్న మాకు ఇవే మాటలు చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ముందు వెనుక ఆలోచించుకోకుండా తొందరపడి పిచ్చి పనులు చేసి ప్రమాదాలలో చిక్కుకోకండి అని అంటాడు నందన్. సారీ బావా, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము. ఏదైనా పని చెయ్యాలనుకుంటే మీకు ఒక మాట చెప్పి చేస్తాము అని అంటాడు శ్రీనివాస్. శేఖర్ కూడా ఆలోచించి, సారీ నందన్ బావా అని అంటాడు. నందన్ శేఖర్ తల మీద ప్రేమగా నిమురుతూ, చిన్నప్పుడు నేను నీలాగే ఉండేవాణ్ణి లేరా, కానీ నీ అంత లూజ్ సంగ్ అయితే నాకు లేదురా అని నవ్వుతూ అంటాడు నందన్. అది మాత్రం నిజమే అని అంటాడు గౌతమ్. శ్రీనివాస్ శేఖర్ల వైపు చూసి నందన్, గౌతమ్, మున్న ముగ్గురు నవ్వుకుంటారు. నందన్ తన మనసులో, నేను నీ దగ్గరికే వస్తున్నానే నా జంగిల్ బిల్లి, నీకు ఈరోజు నా చేతిలో ఉందే అని అనుకుంటాడు నందన్. ఇక్కడ విల్లాలో సౌమ్య పింకీకి అన్నం కలుపుతోంది. బోన సౌమ్య వైపు చూసి, అదేంటి ముందుగా పెరుగన్నం కలుపుతున్నావు అని అడుగుతుంది బోన. సౌమ్య చిన్నగా నవ్వుతూ, పింకీ ఎప్పుడు ముందు పెరుగన్నమే తింటుంది, తర్వాత పప్పన్నం కానీ కూరన్నం కానీ తింటుంది వదిన అని చెప్పింది. పింకీకి ఈరోజు నేను అన్నం తినిపించనా సౌమ్య అని అడుగుతుంది బోన. అలాగే వదిన, తినిపించండి అని తాను కలిపిన అన్నం గిన్నెను బోన చేతికి ఇస్తుంది సౌమ్య. నందన్, గౌతమ్, మున్న అందరూ విల్లాకు చేరుకుంటారు. నందన్, గౌతమ్, మున్న, శ్రీనివాస్, శేఖర్ ఐదుగురు హాల్లోకి రాగానే గలగల చిన్నపిల్ల నవ్వులు వినపడతాయి. హాల్లో దృశ్యాన్ని చూసిన నందన్, మున్న, గౌతమ్, శ్రీనివాస్, శేఖర్ ఐదుగురు ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడిపోయారు. మహేంద్ర వీపు మీద పింకీ కూర్చొని ఉండగా మహేంద్ర పింకీని ఆడిస్తూ ఉంటే బోన తన చేతులతో పింకీకి గోరు ముద్దలు తినిపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన మున్న తన గుండెలపై చేతిని పెట్టుకొని, నా కూతురికి ఇంత అదృష్టం ఉందా అని అనుకుంటాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.